అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్నందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈయన కావచ్చు, మా సోదరి కావచ్చు, బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి కావచ్చు, ఆ పెద్ద మనిషి సహాయంతో వీళ్ళందరూ కలిసికట్టుగా 2.5 సంవత్సరాల క్రితం వేసిన ఒక పన్నాగంతోనే ఇవాళ ఈ పరిస్థితి. వాళ్ళ అంతిమ లక్ష్యం నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయడమే కాకపోవచ్చు గాక, వాళ్ళ అంతిమ లక్ష్యం మా ద్వారా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టాలనే వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగా దీంట్లో ఫ్యాక్ట్స్, మెరిట్స్ అన్ని పక్కన పడేసి దీన్ని ఒక రాజకీయ కోణంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాట మీద మనసా వాచ నిలబడి చంద్రబాబు నాయుడు, ధర్మం అధర్మం అని ఏదైతే మాట్లాడినావో, మీరందరూ కలిసి చేసిన కుట్ర అధర్మమా ధర్మమా? ధర్మో రక్షిత రక్షిత. నిజంగా ధర్మం ఎవరు పక్కుంటే వాళ్ళని ధర్మమే కాపాడుతుంది. నువ్వు చెప్పింది నేను చెప్తాను. నిజంగా ఎవరి పక్క ధర్మం ఉంటే వాళ్ళని ధర్మమే కాపాడుతుంది. నీ సెల్లు అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా, ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఒక మల్టీప్లెక్స్, ఒక 2-3 మంచి పార్కులు, 2 ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండాలని చెప్పి ఆయన దీన్ని ఒక మోడల్ టౌన్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తా ఉంటే అవసరమా పులివెందులకు అన్ని నిధులు అంటాడు ఆయన. నిన్న మీరు వింటారు అన్నమాట, అవసరమా పులివెందులకు అన్ని నిధులు అంటాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసేది, ఒక పక్క ఏమీ చేయలేదని నువ్వే తిడతావు, ఒక పక్క పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని నువ్వే తిడతావు. ఏమన్నా పొంతనుందా నువ్వు మాట్లాడే దాంట్లో? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ మాదిరే ఆలోచించింటే కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చేవాడా? నువ్వు చెయ్యనిది కూడా కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నీ మాదిరి సంకుచితంగా ఆలోచించాల. కుప్పంను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారు వాళ్ళు. అదేవిధంగా ఆదిత్య బిర్లా పులివెందుల్లో తీసుకొచ్చారు. వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ వచ్చే 3-4 మాసాల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే టెంపరీ ప్లాంట్ లోనే దాదాపు 400 మందికి ఉపాధి ఇచ్చారు. అపాచీ ప్లాంట్ నిర్మాణంలో ఉంది పులివెందుల్లో. సో ఈ రకంగా పెద్ద ఎత్తున విద్యా సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మరి వచ్చి మెచ్చుకోకపోతే పర్వాలేదులే కానీ ఇష్టం వచ్చినట్టు విమర్శించడము, అబద్ధాలు చెప్పడము సమంజసం కాదని చెప్పి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. సో ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం చేసినావు. సో మన ట్రాక్ రికార్డ్ ఇది బాబు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశాం, ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం చేశాం, డ్వాక్రా మహిళలను మోసం చేసినాం, రైతులకు వెన్నుపోటు పెట్టినాం. ఇది తమరి ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే ముందు గతంలో చెప్పినట్టు నువ్వేం చేసినావో ఆలోచించాలనుకుంటానవా జనాలు? లేకుంటే జనాలకు మెమరీ చాలా తక్కువ, అన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు గట్టిగా అరిస్తే బిగ్గరగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ ఇవ్వడమే కాదు, కుప్పం బ్రాంచ్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తి చేయిస్తా ఉన్నాడు. చిత్తశుద్ధితో ఆ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి మళ్ళా ఇంత అభివృద్ధి లెక్కంతా చెప్పిన 690 కోట్ల రూపాయలు పైడిపాలెం ప్రాజెక్టు ఖర్చు అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 650 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆయన చనిపోయినాక మొత్తం ఖర్చు పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కలిపి 40 కోట్లు. ఆయన ఉండగా 650 కోట్లు. బట్ ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది ఈ ప్రాంత రైతాంగానికి బాగా తెలుసు. కృష్ణా నీళ్ళు అనేవి పులివెందులకు వస్తున్నాయి, లారీలు లేవు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా డ్రైవర్లు ఎవరు కూడా డ్యూటీలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరం చేతులు ఎత్తలేదు. అప్పుడు కూడా దాదాపు 1000 మందికి సంబంధించిన 1000 మంది రైతులకు సంబంధించిన అరటి పంట కావచ్చు, చీని పంట కావచ్చు, పులివెందుల మార్కెట్ యార్డ్ నుంచి కొనుగోలు చేసి మరీ ట్రాన్స్పోర్ట్ చేసి 8 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూడా చెల్లించడం జరిగింది. కోవిడ్ టైంలో ఎప్పుడు కూడా క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎవరు చేతులు ఎత్తేలే, చాలా కష్టపడి పని చేసినారు. పని చేసి 8 కోట్లు కోవిడ్ టైంలో కూడా, పూర్తి పీక్ కోవిడ్ టైంలో కూడా రీసెంట్గా 6 టీఎంసీలు ఉన్నాయి. మనం ఏం చెప్పుకోవాలి ఇంకా. సో పైడిపాలెంలో మోటార్ల కొనుగోలు దగ్గర నుంచి, పైప్ లైన్ లేయింగ్ దగ్గర నుంచి, రిజర్వాయర్ నిర్మాణం వరకు అన్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయినట్టే. ఈయన వచ్చినాక అప్పట్లో పైడిపాలెంలో జరిగిన మీటింగ్ కూడా నేను పోయినా కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏం ఖర్చు పెట్టినారు? నేను స్టేజ్ మీద నుంచి మీకు ఆ రోజు లెక్క అంతా చెప్పిన 690 కోట్ల రూపాయలు
పైడిపాలెం ప్రాజెక్టు ఖర్చు అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 650 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆయన చనిపోయినాక మొత్తం ఖర్చు పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కలిపి 40 కోట్లు. ఆయన ఉండగా 650 కోట్లు. కాబట్టి ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది ఈ ప్రాంత రైతాంగానికి బాగా తెలుసు. కృష్ణా నీళ్ళు అనేవి పులిందలకు వస్తున్నాయి, కడపకు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చలవే. అక్కడ 11,000 క్యూసెక్కులను 44,000 క్యూసెక్కుల కింద పెంచకపోయి ఉంటే నిజంగా చూసేవాళ్ళమా కృష్ణా నీళ్లు మనము? ఈయన వచ్చి ఎంతైనా మాట్లాడినలే కానీ బట్ నిజంగా మనం కృష్ణా నీళ్లు చూసేవాళ్ళమా? 11,000 44,000కు పెంచకపోతే చూసేవాళ్ళమా? అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. థ్యాంక్ యూ.